అంతా అనుదీప్ మీదే భారం వేశాం. సో ఫంకీ టీజర్ అయితే చూడడం జరిగింది. యాక్టెడ్ బై ది విశ్వక్షేణ్, కహిదా లోహుర్ అండ్ డైరెక్టెడ్ బై ది అనుదీప్ కేవి అండ్ ప్రొడక్షన్ వచ్చేసి నాగవంశీ గారు. నాకైతే టీజర్ చూసాక పెద్దగా హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు, బికాజ్ రెగ్యులర్ టెంప్లెట్ లాగే అనిపించింది. అనుదీప్ కేవి కామెడీ ఆల్రెడీ మనం చాలా షోల్లో చూసాము, సో నాకు సేమ్ కామెడీ టెంప్లెట్ లాగా అయితే అనిపించింది. అండ్ విశ్వక్షేణ్ గురించి అయితే మనం సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. విశ్వక్షేణ్ యాక్టింగ్ గురించి మనకు అందరికీ తెలిసిందే, రెగ్యులర్ టెంప్లెట్ ప్రతి సినిమాలో కూడా. సో ఇందులో ఏమైనా కొత్తగా ట్రై చేస్తారేమో అనిపిస్తే నాకైతే ఏమనిపించదు. కొంచెం అనుదీప్ కామెడీ టైప్లో అయితే ట్రై చేయడం అయితే జరిగింది. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మన సినిమా చూస్తేనే తెలుస్తుంది. మరో జాతిరత్నాలు రిపీట్ అవుతుందా అంటే మాత్రం నాకైతే మాత్రం అవ్వదని అనుకుంటున్నాను. బట్ హోప్ అనుదీప్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. ఎక్స్పెక్టేషన్సే లేకుండా వచ్చి జాతిరత్నాలు ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఇది కూడా అలాగే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బిగ్ హిట్ అవుతుందేమో చూడాలి. నేను టీజర్ చూసాకైతే నాకు ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరగలేదు. రెగ్యులర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది. సో ఈ టీజర్ మీరు ఆల్రెడీ చూస్తుంటే దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.